నమస్తే నమస్తే అన్న. ఏంటన్నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న కడపలో మహానాడు సభ అంటూ కూడా జరిగింది. మరి ఆ సభలో భాగంగా చాలామంది నేతలు, కూటమి నేతలు చాలా రకాలుగా మాట్లాడారు. నారా లోకేష్ గారేమో జగన్మోహన్ రెడ్డికి వెన్నులో భయం మొదలైందనేసి, ఆయన కార్యకర్తలను కలవడానికి ఇప్పుడు కూడా ఆయన ప్రోత్సహించట్లేదు, కార్యకర్తలతో ఆయన మమేకం అవ్వట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. దాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అది ఎలా ఉందంటే అన్న, మన డబ్బా మనం కొట్టుకున్నట్టు ఉందన్న. ఒక మాటలో చెప్పాలంటే మహానాడు పెట్టింది వాళ్ళే, వాళ్ళ నేతలతోనే మాట్లాడించుకున్నారు, వాళ్ళ కార్యకర్తని పిలుచుకున్నారు. ఎవరిని పిలిచారు? ఎవరిని క్వశ్చన్స్ అడిగారా? మీకు ఏమైనా రావట్లేదు, మీకు పథకాలు ఏమైనా వస్తున్నాయా, రావట్లేదు జరిగినాయా? ఎప్పుడో 2014 వాడి నుంచి మేము ప్రభుత్వంలో వచ్చాము, ఇది చేసాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము, గుక్క తిప్పుకోకుండా 100 పథకాలు ఇచ్చారు, నేను చెప్పగలను, మీకు వినే ధైర్యం ఉందా అంట. ఇప్పుడు ఇచ్చిన 6 పథకాలే మీరు పూర్తి చేయలేక ఉన్నారే. 100 పథకాల గురించి మీరు చెప్తే మేము వినే అంత ఓపిక ఎక్కడుందంటారు చెప్పండి. 6 పథకాల గురించి ఇప్పుడు మాట్లాడండి. ఎప్పుడో జరిగిపోయినాయి, జరగాల్సింది చూడాలి కానీ జరిగిపోయినాయి. మా తాతగారు రాజ్యం ఏరారు, మేము ఇందా చేసాము, అలా చేసాము, ఉన్న మడుల్లో మాణిక్యాలు మేము పంచాము, అది కాదు ఇప్పుడు చెప్పాల్సింది. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రభుత్వం వచ్చింది, మేము సంవత్సరం కావస్తుంది, మేము మహానాడు పెట్టాము, మన పథకాలు ఎక్కడి దాకా మనం ప్రజలకి హామీలు నేర్చాము, ఇచ్చిన హామీలు ఎలా నెరవేరినా లేదా అనేది మీరు చూడాలి. ఆ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఎంతో చెప్తున్నారు, మీరు ఇప్పుడు భయం మొదలైంది, మహానాడు చూసి భయం పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఒక హాస్పిటల్కి వచ్చి పరామర్శించడానికి వస్తే ఆ రోడ్లు బ్లాక్లు అయిపోతున్నాయి. మీ పోలీసు వాళ్ళు అందరూ పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ప్రతి చోట ఎక్కడైనా వెళ్ళండి, అటు వినుకొండ వెళ్ళినప్పుడు కానివ్వండి, గుంటూరు జీజీహెచ్ వచ్చి కానివ్వండి, ఆ తర్వాత జైలు దగ్గర పరామర్శించడానికి కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫలానా చోట వస్తున్నారు అంటే మనుషులు తండోపతండగా కలిసి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అభిమానంగా వస్తున్నారు. వాళ్ళకి నీళ్లు, మన మహానాళ్ళు మీరు చాలా సేవలు చేశారు, వచ్చిన వాళ్ళకి భోజనాలు వండారు, అది వండారు. కొంతమంది సోషల్ మీడియాలో ఈ భోజనాలు అయిపోయినాయి, అది అయిపోయినాయి అని వాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది చేశారు. దాన్ని మేము భోజనాలు పెట్టే అవసరమే లేదు, అసలు నీళ్లు పెట్టే అవసరం లేదు. అసలు జగన్ని చూస్తే మనం చాలు అన్నట్టే ఆ ప్రజానీకం తరలి వస్తుంది. ప్యాలెస్లో దాక్కున్నారు అంటున్నారు. ప్యాలెస్లో దాక్కునే వాడైతే ఈరోజు ప్రజల్లో వచ్చి ప్రజా సంక్షేమాలు జరుగుతున్నాయా లేదా, ఇచ్చిన హామీలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదే అని చెప్పారు. ఆ రోజు TV9 రజనీకాంత్ గారి ముందు ఒకే ఒక మాట అన్నారు. మీరు ఆలోచించండి ఆ మాట, మీరు కూడా విలేకరి, మీరు కూడా ఆలోచించండి. ఆ రోజు ఏమన్నారంటే, మనకు అంత స్తోమత లేదమ్మా, మేము పొలవు పెడతాము, మన స్తోమత అంతే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, నేను బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీకి ఆశపడ్డారు అందరూ. అమ్మఒడి ఎంతమంది ఉంటారు అంతమందికి ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తాము, బిర్యానీకి ఆశపడ్డారు. ఆశపడడం చేశారు, ఓటు ఆయనకి వేసి ఏం చేశారు. ఇప్పుడు బిర్యానీ లేదు, పొలావు లేదు, అన్నం తినడానికి కూడు కూడా లేదు. ఇలా అయిపోయింది మన పరిస్థితి. కార్యకర్తలు అనేవాళ్ళు ఎవ్వరు భయపడట్లేదు. ఇంకా 4 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా జగన్మోహన్ రెడ్డి గారి కోసం కార్యకర్తలు వేచి ఉంటారు. కానీ పార్టీ మారిన వాళ్ళు చూసారా, వాళ్ళకి నెక్స్ట్ టైం వాళ్ళకి ఏం పుట్టగతులు ఉండవు. వాళ్ళు మొన్న సంబోధించారు, మహానాడులో కోవట్లు మన పార్టీలో వచ్చారు, వాళ్ళ మీద ఏమో ఇది చేయకండి అని చెప్పి. ఈరోజు మీరు 3 పార్టీలు కలిసి అధికారంలో వస్తే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట మీ టీడీపీ నాయకులకి న్యాయం జరగట్లేదు. నిన్న పిఠాపురంలో చూడండి, ఎంతో కష్టపడి పార్టీ కోసం కష్టపడి అహర్నిశలు కృషి చేసిన టీడీపీ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి న్యాయం జరిగిందా? అక్కడ ఉన్నది జనసేన ఎమ్మెల్యే, వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. వర్మ గారి బ్యాచ్కి ప్రాధాన్యత లేదు. అక్కడ వాళ్ళు వచ్చి అక్కడ కూడా సోషల్ మీడియాలో మాట్లాడారు. వర్మ ఉన్నారు కాబట్టేనే అక్కడ జనసేనకి 95% ఓటింగ్ జరిగింది. అదే వర్మ లేకపోతే అక్కడ జనసేనకి లేదు అక్కడ అని కుల్లా చెప్పారు, సోషల్ మీడియా ద్వారానే చెప్పాడు వాళ్ళు. కార్యకర్తలు ఎవరు భయపడట్లేదు, కార్యకర్తలు అందరినీ కలుస్తారు. ఎవరికి హాని జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, చూస్తారు, పరామర్శిస్తారు. కానీ ఒక్కటి ఆలోచించండి,
ఇంతకుముందు ఏం జరిగిందా ఏందా, కార్యకర్తలు కలిశారా లేదా, ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అదంతా వదిలేండి. ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు, అది అందరి కార్యకర్తలకి న్యాయం చేయాలి. ఈసారి 2.0లో కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడున్న కార్యకర్త ధైర్యపడమాకండి, మేము ఒక జెండా మోసాం, ఒక నాయకుడితో ఆ నాయకుడు పార్టీ మాడని చూడమాకండి, మీకు జగనన్న ఉన్నాడు. ఈసారి జగనన్న గారు ఒకే ఒక సూచి ఏంటంటే కార్యకర్త బాగుంటేనే పార్టీ బాగుండిద్ది, దాని మీదే పనిచేసిద్ది. మేము నమ్ముకుంది జగన్ని అధికారంలో వచ్చే వరకు మేము అహర్నిశలు కృషి చేస్తాం, మా ప్రాణాలైనా అర్పించడానికి మేము రెడీగా ఉన్నామని నేను మీ ద్వారా మేము యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను తెలియజేస్తున్నాను.